పిల్లో ఎల్దామొస్తావా ఏం పిల్లడో ఎల్దామొస్తావా డాక్టరు చదువులు అరే డాక్టరు చదువులు అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దామొస్తావా ఏం పిల్లడో ఎల్దామొస్తావా. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలి పీపీపీ మోడల్లో అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మహోద్యమ రూపం దాల్చింది. మొత్తం వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు అదొక ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ మధ్యన నిరసన ర్యాలీలు కానీ అవన్నీ బాగా జరిగాయి. తర్వాత కోటి సంతకాల సేకరణ, ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల కార్యక్రమం జరిగింది. కోటి సంతకాలు అని వైసీపీ ఏదైతే చేపట్టిందో సంతకాల సేకరణ అని, అది కోటి దాటేసింది అనేటువంటిది మొన్నే మనం చెప్పుకున్నాము. మారుమూల గిరిజన గూడెల నుంచి కూడా నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఇక్కడ కేవలం వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ సానుభూతి పరులు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అన్ని మండలాలు పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అక్టోబర్ 10న ప్రారంభమైనటువంటి కోటి సంతకాల సేకరణ చాలా ఉధృతంగా సాగుతుంది. నియోజకవర్గాల వారీగా సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా డిసెంబర్ 10వ తేదీ నాటికి జిల్లా కేంద్రాలకు తరలించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ తేదీ నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా తరలిస్తారు. 17వ తారీఖున కోటి సంతకాలని గవర్నర్కి అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలో 32 లక్షల సంతకాలని సేకరించారట. చాలా ప్రాంతాల్లో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు సైతం ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొని పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారు. ఉత్తరాంధ్రలో అయితే దాదాపుగా చాలా గట్టిగా సేకరణ జరిగింది. ఉత్తరాంధ్రలో 18.3 లక్షల సంతకాల సేకరణ, ఉత్తరాంధ్రలో 18.30 లక్షల సంతకాలని సేకరించారు. వాస్తవానికి ఉత్తరాంధ్రలో అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి కేజీహెచ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటాం మనం, అది తప్ప పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కాదు మిగతా హాస్పిటల్స్లో. కానీ వైఎస్ఆర్ గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అరిలోవలో విమ్స్, అలాగే శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయనగరం, పాడేరు ఇక్కడ కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి, పార్వతీపురం మెడికల్ కాలేజీ పనులు కూడా నిర్మాణంలో చాలా తుది దశకి వచ్చేసాయి. పాడేరు అలాగే విజయనగరం కాలేజీలు అయితే క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నుంచి కూడా చాలామంది వచ్చి సంతకాలు పెట్టారట. చిత్తూరు జిల్లాలో 4.73 లక్షల సంతకాలు, అలాగే కోస్తా జిల్లాలో అయితే 50 లక్షల వరకు సంతకాలు, తిరుపతి జిల్లాలో 5 లక్షల సంతకాలు వచ్చాయట. మొన్నే మనం చెప్పుకున్నాం దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, అక్కడ దగ్గర ఆయన చాలా ఎక్కువ సంతకాలు సేకరించారు. గుట్టలుగా వేళ మనం వీడియో కూడా చూడటం జరిగింది. సో ఇలాగా అన్ని విధాలుగా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తీసుకొచ్చినటువంటి ఉద్యమం అనేటువంటిది చాలా విజయవంతంగా జరిగిందని చెప్పాలి. రేపు గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో అనేటువంటిది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.